బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప కేసులో కీలకంగా ఉన్న కుక్క మరణించింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. పాప అదృశ్యమైన రోజు పాప వెంట వెళ్ళింది కుక్క. దాదాపు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది ఆ శునకం. తిరిగి వచ్చిన తర్వాత కుక్క బిహేవియర్లో మార్పులు గమనించింది ఆ కుటుంబం. కుక్క శరీరంపై గాయాలను గుర్తించింది. కుక్కకు GPS అమర్చి వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. చివరి సాక్ష్యంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో మరింత కష్టంగా మారింది పాప మిస్సింగ్ కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఆ కుక్క అంటే నిన్నటి వరకు కూడా యాక్టివ్గానే ఉండింది కదా, GPS అమర్చినప్పుడు కూడా అది చలాకీగానే తిరిగింది కదా. ఆ తల్లి దగ్గరికి వచ్చింది, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అంత చలాకీగా తిరిగింది. నిన్న ఆర్టీవీ కూడా ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో దాని వెంట వెళ్ళే ప్రయత్నం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నది అది. ఆ పాప కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకుందా, లేకపోతే ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆకలితో 4 రోజుల పాటు ఆకలితో ఉన్న కారణంగా చనిపోయిందా? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఇంకొకటి, ఈ కుక్క వెతుకుతోంది కాబట్టి ఏ క్షణానైనా చెప్పి మాకు దొరికేస్తుందేమో, అంటే మమ్మల్ని పట్టుకుంటుందేమో చెప్పి కిడ్నాపర్లుగా మాట్లాడుకుంటూ, అంటే కిడ్నాప్ జరిగిందని కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళు ఏమైనా కుక్కని చంపేశారా? లేకపోతే ఇంత సడన్గా ఆ కుక్క చనిపోవడం ఏంటి? ఆ కుక్క చనిపోయిన విషయాలు కూడా ఆర్టీవీ దగ్గర ఉంది, కానీ వాటిని మేము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు కాబట్టి ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ కుక్క ఇక లేదు. పాప కేసులో కీలకంగా మారింది. ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారిన ఆ కుక్క చనిపోయింది. ప్రస్తుతం ఆ కుక్క మరణానికి కారణం ఏంటి? కుక్క ఎందుకు చనిపోయింది? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆఖరి సాక్ష్యంగా మిగిలింది ఆ కుక్క కాబట్టి ఆ కుక్క ఒక్కటే వాళ్ళకి ఇప్పుడున్న కీలకమైన ఎవిడెన్స్. పాప మిస్ అయిన రోజు పాపతో పాటు ఉన్నది ఆ కుక్క మాత్రమే. ఆ కుక్క వెళ్ళి పాపతో వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పుకొచ్చారు కదా, నిన్న ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే అన్నారు, ఆ కుక్క ఉండడం కారణంగానే ఒక వ్యక్తి పాపను కాపాడలేకపోయారు. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క అరిచింది, అందువల్ల ఆ వ్యక్తి వెళ్ళలేకపోయాడు చూసిన వ్యక్తి అని చెప్పి సాక్షాత్ తల్లిదండ్రులే నిన్న చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, GPS ఇరుక్కుపోయిందా? GPS వాళ్ళు పెట్టిన GPS పాపం ఆ కుక్కకి టైట్ అయ్యి ఊపిరి ఆడకుండా పోయిందా? అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నేను ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. నేరుగా ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోదాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? కుక్క చనిపోవడం ఏంటి? అందరూ షాక్కి గురవుతున్నాం. ఇన్ఫాక్ట్ నేను కూడా షాక్లోనే ఉన్నాను. అసలు నవ్వుబుద్ధి కాలేదు దాదాపు ఒక 10 నిమిషాల పాటు. అసలు ఏమైంది? కుక్క చనిపోవడం కారణం ఏంటి? ప్రస్తుతం కుక్క ఆ భౌతికాయం ఎక్కడుంది? సచిన్, మనకు ఈ కేసులో ఎంత కీలకంగా మారినటువంటి కుక్క ఇక లేదు అనే వార్త అయితే ప్రతి ఒక్కరు కూడా, ఈ పాప మిస్ అయిన కాంచి కూడా ఈ వార్తను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా దీని విషయంపై అయితే చాలా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఒక కీలక ఆధారం, ఒకే ఒక పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళింది, పాప చివరి క్షణాల వరకు కూడా పాప వెంటే ఉన్నటువంటి కుక్క ఇక లేదు. అంటే అది ఇప్పుడు చనిపోయింది. అంటే ఇది కుక్క ఆ పాపతో పాటు వెళ్ళి సరిగ్గా ఈ రోజుకి శనివారం, ఇదే రోజు శనివారం నాడు 11:30 పాప అలాగే పాపతో పాటు కుక్క ఇద్దరు కూడా మిస్ అయ్యారు. సరిగ్గా ఇదే రోజు శనివారం నాడు. అంటే పాప కనిపించకుండా పోయి నిన్నటికి వారం రోజులు, ఈ రోజుకి 8వ రోజు, ఇదే రోజు కావడంతోనే కుక్క కూడా ఇదే రోజు చనిపోవడమే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ పాప మిస్ అయిన కాడి నుంచి కూడా కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. 4 రోజుల తర్వాత ఇల్లంతా కూడా తిరిగింది. మరొకసారి తల్లిని కలిసి వెళ్ళిపోయింది. కానీ కుక్కను మరొకసారి పట్టుకుని ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే ఆ కుక్కే పాప దారి చూపిస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఆ ఎదురు చివరి చూపులుగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎదురు చూపులు పాప ఆ జాడ చెప్పలేకపోయింది కుక్క. అలాగే ఆ కుక్క ఇంటి వద్ద నిన్నంతా కూడా GPS అమర్చారు. అమర్చిన వద్ద నుంచి కేవలం ఆ పామాయిల తోటలకు వెళ్ళింది. జీడి మామిడి తోటల నుంచి CH అగ్రహారం మనం కూడా నిన్నంతా కూడా కుక్కతో పాటు కొన్ని ప్రాంతాలు కూడా తిరిగాం.
తిరిగిన నేపథ్యంలో సరిగ్గా మళ్ళీ మధ్యాహ్నానికైతే కుక్క ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకుని అక్కడ కొంచెం కుక్క తిరుగుతున్నప్పటికీ దానికైతే దాని యొక్క బిహేవియర్లో 4 రోజుల తర్వాత వచ్చిన అప్పటి నుంచి కూడా కుక్క పరిస్థితి, మానసిక స్థితి అందరూ కూడా బాగోలేదని చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎవరో గాయపరిచారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క నిన్న కూడా ఆ GPS అమర్చక ముందు నుంచి కూడా దాని ప్రవర్తన బాగోలేదు. తల్లిపైన కూడా దాడి చేసి కరిచింది. అంటే తన తల్లి ఏదో చెప్తుంది, నా కుక్క పిల్ల వెళ్ళిన మార్గం చూపిస్తుంది అనుకుని దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో కరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుక్క ప్రధానంగా ఈ పెంపుడు కుక్క ఇప్పుడు ఏదైనా ఇంకా కీలకంగా ఆధారంగా నిన్న ఒక రోజు అయింది, ఈ రోజు ఏమైనా చెప్తుంది సమాచారం అని కూడా అందరూ భావించారు. ఒక్కసారి ప్రకాష్ దగ్గర చిన్న పాజ్ తీసుకుంటున్నారు. ఎప్పుడు చనిపోయింది ఆ సునకం? ఎప్పుడు చనిపోయింది? ఏ టైంలో చనిపోయింది? ఎప్పుడు తెలిసింది చనిపోయిందని చెప్పి? ఎస్, అంటే ఇదంతా కూడా చాలా మిస్టరీగానే కనబడుతుంది. మరి కుక్క కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి అంటే కుక్కను మనం చూపించకూడదు కాబట్టి కొద్దిసేపటి క్రితమే కుక్క అయితే ఇప్పుడైతే చనిపోయింది. సరిగ్గా ఆ పాప 11:30 అలాగే 12 ప్రాంతం మధ్య 20 నిమిషాల వ్యవధిలో మిస్ అయింది. మిస్ అయిన తర్వాత పాప ఏడుస్తూ తండ్రి కోసం వెళ్ళిన పాప అయితే తిరిగి రాలేదు, అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు శనివారం అంటే ఇదే రోజుతో కుక్క కొద్దిసేపటి క్రితమే చనిపోవడం, ఆ కుక్క నిన్న నుంచి కూడా నోరు చాపు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇల్లంతా తిరుగుతూ నిన్న కూడా ఒక హృదయ విదారకర ఘటన చెప్పాలి. ఆ కుక్క పిల్ల ఆ యొక్క ఇల్లునంతా కూడా గాలించింది. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆ కుక్క ఇంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం, అక్కడ నుంచి మళ్ళీ బాత్రూమ్ బయటికి రావడం, మళ్ళీ అంటే ఇల్లు అంతా తిరగడం, అంటే పాపను ఎత్తుక్కుంటుందని కూడా తల్లి భావించింది. అంటే పాప కోసం కుక్క వెతుక్కుంటుంది అని చెప్పి తల్లి ఏం చేసింది, ఆగలేక తన దగ్గర ఉన్నటువంటి ఫోటో చూపించి పాప కోసం వెతుక్కుంటుంది. అలాగే జ్ఞానేశ్వరి జాను ఎక్కడ ఇదిగో కుక్క చూపించు అంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఫోటో మనమే అక్కడ ఫోటో తీస్తూ ఆ ఫోటోని కుక్కకు చూపించింది. కుక్కకి ఫోటో చూపించిన వెంటనే ఆ మంచం కింద కుక్క అలా పడుకుండిపోయింది. అంటే పాప ఫోటో చూపించినట్టనే కుక్క అలా పడుకుండిపోయినటువంటి పరిస్థితులు. అప్పుడు దాకా కూడా ఇల్లంతా కలయి తిరిగింది, కానీ ఎక్కడా కూడా పడుకోలేదు. పాప ఫోటో చూపించిన వెంటనే మాత్రమే కుక్క మంచం కింద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రాత్రికి రాత్రి మరి ఏం జరిగింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా 8 కిలోమీటర్ల పరీక్షలు ఏమైనా చేశారా దానికి? GPS ట్రాకర్ అమర్చారు, దాంతో పాటు దాని నోట్లోకి ఏదో రాడ్ లాగా ఉండింది అని చెప్పి కొన్ని స్టేటస్లో నేను చూడడం జరుగుతోంది. ప్రకాష్, అంటే దానికి ఏమైనా టెస్టులు చేశారా, లేకపోతే దానికి ఏమైనా పరీక్షలు చేశారా, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారా? ఏదో కొన్ని సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నాయి, దాని నోట్లో ఎవరో రాడ్ కుక్కారో లేకపోతే రాడ్ లాంటిది ఏదో ఉన్నది ఏదో అని చెప్పి. ఏం జరిగింది? నో నిన్న ఏదైతే ఆ వెటనరీ డాక్టర్ని కుక్క మానసిక స్థితి ఎలా ఉందని కూడా ఆ పోలీసులు ఆ వెటనరీ డాక్టర్ వచ్చే వరకు కూడా GPS అమర్చేందుకు కూడా వెయిట్ చేశారు. అంటే కుక్క యొక్క మానసిక పరిస్థితి నేను ఫస్ట్ నుంచి కూడా బాగోలేదు. దానికి మొదటగా ఆ గూడులో కప్పి పెట్టారు. అంటే గూడులో పెడితే దానికి ఫ్రీగా లేదనుకుని దాన్ని కరిసే ప్రయత్నం చేసింది. అంటే గూడుని కరిసి బయటికి పోవడానికి బంధించారని కూడా భావించిన నేపథ్యంలో దాన్ని బయటకు తొలగించి దాన్ని ఫ్రీగా దానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచాలని ఆ తాడు కట్టి కేవలం బయటకు వదిలేశారు. తాడు కట్టి అక్కడే మామిడి చెట్టు వద్దనే ఉంచారు. అప్పుడు కూడా దాని మానసిక పరిస్థితి ఎవరు కూడా వెళ్ళడానికి భయపడ్డారు. నిన్న కూడా వెటనరీ వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు పిలిపించిన తర్వాత